హలో వీవర్స్. ఈరోజు వీడియోలో వేస్ట్ మెజర్‌మెంట్ ప్రకారము ఎంత ఎలాస్టిక్ తీసుకోవాలి అనేది. ఈ వీడియోలో నేను ఎగ్జాంపుల్‌తో చూపిస్తున్నాను. వేస్ట్ రౌండ్‌కి ఎలాస్టిక్ ఎంత మెజర్ చేసుకోవాలి అనేది. ఏ సైజ్ ఎలాస్టిక్ అయినా పర్వాలేదు. కాలిక్యులేషన్స్ చూద్దాము. సో, ఇక్కడ చూడండి. నేను మెజర్ చేసిన వేస్ట్ రౌండ్ 25 ఇంచెస్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మనకు 2 టైప్స్ ఆఫ్ ఎలాస్టిక్స్ ఒస్తాయి. ఒకటి టైట్‌గా ఉండే ఎలాస్టిక్, ఇంకొకటి సాఫ్ట్‌గా ఉండే ఎలాస్టిక్. అంటే ఇలా లాగుతుంటే చాలా ఈజీగా స్ట్రెచ్ అయిపోతుంది. ఇది చాలా తక్కువ దొరుకుతుంది మనకు మార్కెట్‌లో. మోస్ట్‌లీ మనకి టైట్‌వే దొరుకుతాయి. సో, నేను టైట్ ప్రకారము అంటే టైట్ ఎలాస్టిక్ ప్రకారము మెజర్‌మెంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. టైట్ ఎలాస్టిక్‌కి అయితే 2 ఇంచెస్‌ని రెడ్యూస్ చేయాలి. అంటే 23 ఇంచెస్. ఒకవేళ సాఫ్ట్‌ది అనుకోండి దానికి 3 ఇంచెస్ రెడ్యూస్ చేస్తే 22 ఇంచెస్ వచ్చింది. నేను ప్రీవియస్‌లో ఎలాస్టిక్ మీద ఒక రీల్ చేస్తే దాంట్లో 2 కానీ 3 ఇంచెస్ రాంగ్, 4 కానీ 5 కానీ ఇంచెస్ పెట్టాలి అని కామెంట్స్ వచ్చాయి. సో, సెకండ్ ఎగ్జాంపుల్ అనేది 4 ఇంచెస్ రెడ్యూస్ చేస్తే ఎలాస్టిక్ మనకి బాడీ మీద ఎలా ఫిట్ అవుతుందనేది ఈ వీడియో మెయిన్ రీజన్. ఇప్పుడు ఫస్ట్ బాడీ మెజర్ చేసుకుందాం ఈ పాయింట్ దగ్గర. అండ్ వేస్ట్ రౌండ్ మెజర్ అనేది ఇంచెస్‌లో అన్నా చేసుకోవచ్చు, సెంటీమీటర్స్‌లో అన్నా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మెజర్ చేస్తే నాకు 25 ఇంచెస్ వచ్చింది. చూడండి 25 ఇంచెస్. సో, ఈ 25 ఇంచెస్‌కి నేను తీసుకున్న ఎలాస్టిక్ 23 ఇంచెస్. అంటే వేస్ట్ రౌండ్ నుంచి 2 ఇంచెస్‌ని రెడ్యూస్ చేయాలి. ఇక్కడ చూడండి ఎలాస్టిక్ స్టార్టింగ్ నుంచి నార్మల్ వేస్ట్ రౌండ్ 25 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ 25 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్‌ని తీసేస్తే మనకి 23 ఇంచెస్ కావాల్సిన వేస్ట్ రౌండ్ ఎలాస్టిక్ కోసం అక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఎలాస్టిక్‌ని మనము డైరెక్ట్‌గా స్టిచ్ చేస్తే 1 ఇంచ్ సివలెన్స్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను పైవైపు హాఫ్ ఇంచ్, కింద వైపు హాఫ్ ఇంచ్ కలిపి 1 ఇంచ్‌ని మెజర్ చేసిన పాయింట్ నుంచి కింది వైపుకి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ కింది పాయింట్ దగ్గర ఎలాస్టిక్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్‌ని జాయిన్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ఎలా ప్లేస్ చేస్తున్నానో 1 ఇంచ్ లోపలి వైపుకి ప్లేస్ చేసి మిడిల్ పాయింట్ దగ్గర మనము స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడి నుంచి ఎలాస్టిక్ రౌండ్‌ని మొత్తం మెజర్ చేస్తే మనకు ఎగ్జాక్ట్‌లీ 23 ఇంచెస్ రావాలి. ఇక్కడ 23 ఇంచెస్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని బాడీకి వేస్తాము. చూడండి ఇక్కడ ఎలాస్టిక్ ఈజీగా కిందికి మూవ్ అవుతుంది అండ్ కంఫర్టబుల్‌గా ఉంది. ఈజీ ఫింగర్ మూవ్‌మెంట్ కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మెజర్‌మెంట్ చూద్దాం. దానికి ఫస్ట్ వేసుకున్న స్టిచ్‌ని తీసేయాలి. మనము స్టార్టింగ్‌లో కాలిక్యులేషన్స్ చూసాం కదా! ఫస్ట్ దానికి 23 ఇంచెస్, సెకండ్ దానికి 21 ఇంచెస్. అంటే 25 - 4 ఇంచెస్ చేస్తే 21 ఇంచెస్. ఇక్కడ చూడండి ఈ ఎలాస్టిక్‌ని మెజర్ చేస్తే మనకు 23.5 దగ్గర వచ్చింది. పైన హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా! సో, ఈ 23 నుంచి పై వైపుకి 2 ఇంచెస్‌ని రెడ్యూస్ చేసి మార్క్ చేస్తే 21 దగ్గర మార్కింగ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు దీన్ని మనము స్టిచ్ వేసుకుందాము. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడి నుంచి రౌండ్ మొత్తాన్ని మెజర్ చేస్తే మనకి 21 ఇంచెస్ వస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్‌లీ 21 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని బాడీకి వేస్తాము. టైట్‌గా కిందికి ఎలాస్టిక్ అనేది మూవ్ అవుతుంది. అండ్ సైడ్‌లో కూడా చూడండి ఎలా బల్జ్ వచ్చిందో అంటే టైట్‌గా ఉంది అని అర్థం. సో, వేస్ట్ రౌండ్ నుంచి -4 బదులు -2 చేయడం ఈజ్ కరెక్ట్ మెజర్‌మెంట్. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి.